కొత్త బడ్జెట్ గురించి కూడా వారు చెప్తున్నారు. వారు ఏమంటారు చూడండి, ఆర్థిక భారంపై స్పష్టత ఏది? అంటే మేము చెప్తున్నది వాస్తవం అని చెప్తున్నారు. వీళ్ళు బడ్జెట్ పెడతాం కూడా దొంగతనంగా పెడుతున్నారు, బడ్జెట్ కూడా సరిగ్గా పెడతలేదు, అప్పులు సరిగ్గా చూపించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఆర్థిక సంవత్సరంలో అంటే వీళ్ళు కొత్తగా రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31 దాకా 98,065 కోట్ల మేరకు మాత్రమే రుణం తీసుకుంటాము, మేము అప్పుని కిందటి సంవత్సరం కంటే తగ్గిస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ బడ్జెట్లో ఏం చెప్పారు? సవరించిన అంచనాల మేరకు 1,03,000 కోట్లు ఇప్పటికి అప్పు చేశాం కిందటేడని చెప్పారు. 1,03,000 కోట్లు. వచ్చే ఏడు 98,000 కోట్లు అంటున్నారు. అంటే ఈ 1,03,000 ఈనాడులో రాస్తారు వారు. చూడండి ఈనాడులో ఏమని రాస్తారంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో 1,04,382 కోట్ల రుణం తీసుకుంటామని పేర్కొన్న సవరించిన అంచనాల ప్రకారం 1,03,631 కోట్లు మాత్రమే అవసరమయ్యాయని ప్రస్తావించింది. బహిరంగ మార్కెట్ నుంచి 80,456 కోట్ల రుణం అవసరమని పేర్కొన్న 79,456 కోట్లు మాత్రమే తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల నుంచి రుణాలు తీసుకుంటున్న ఈ రుణాలను వివిధ రూపాల్లో ప్రభుత్వం తన బడ్జెట్ నుంచే చెల్లిస్తున్న ఆ భారాన్ని రుణాలతో కలిపి చూపటం లేదు. అంటే మీరు చేస్తున్నటువంటి అప్పులు లెక్కకి మిక్కిలి అప్పులు మీరు చేస్తున్నారని చెప్పని సాక్షాత్తు ఈనాడు వారే వారు ఘోషిస్తున్నారు. అంతేకాకుండా 2000 అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31 దాకా 2,34,140 కోట్ల రూపాయల ఆర్థిక రాబడిని చేస్తామని అంచనాలు వేస్తున్నామని చెప్పి మీరు చెప్పారు. ఇవన్నీ బోగస్ లెక్కలు, డాంబికాలు కాదా అని నేను అడుగుతున్నాను. కిందటేడు మీ ఎంత, మీ అంచనాలు ఎంత? 2,17,976 కోట్లు రివైజ్డ్ ఎస్టిమేటెడ్ బడ్జెట్. కానీ జనవరి 31 నాటికి గవర్నమెంట్ లెక్కల ప్రకారం 1,40,000 కోట్ల మాత్రమే మీ రాబడి కిందటేడు. అంటే ఇప్పటి వరకు జనవరి 31 వాళ్ళ మార్చిలో ఉన్నాం మనం. జనవరి 31వ తారీఖుకి 1,40,000 కోట్ల రూపాయలే మీ రాబడి, ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చిందని చెప్పని మీ ప్రభుత్వం చెప్తుంది. అంటే సవరించిన అంచనాలు రాబడి ఎంత అని చెప్తారు? 1,96,000 అంటారు. అంటే ఈ రాబోయే 2 మాసాల 60 రోజుల్లో 57,000 కోట్ల రూపాయలు మేము రాబడి సాధిస్తామంటున్నారు. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను. నవ్విపోతారనే సిగ్గు కూడా లేదా మీకని అడుగుతున్నాను మీ ప్రభుత్వానికి. అరే తప్పు కదా, ఇంత దొంగ లెక్కలు మాట్లాడుతున్నాం. మన దొంగ లెక్కల్ని ఈనాడికే నచ్చట్లేదు. ఇది పాపం కదా, ఇంత పచ్చి పాపం నేను రాయలేను కదా. అంటే మామూలుగా పాపాలు రాస్తారు, ఇంత పచ్చి పాపాలు నేను రాయలేను కదా అని చెప్పని మన ఈనాడు పేపర్లోనే ఘోషిస్తుంటే చెప్పండి, 60 రోజుల్లో 57,000 కోట్ల రూపాయలు మీకు రెవెన్యూ రాబడి వస్తుందా అంటున్నాను. మోసం కాదా ఇది అంటున్నాను. అంచనాలు ఆకాశానికి, వాస్తవాలేమో పాతాళానికే. మీరు రాష్ట్రాన్ని గాడిలో పెడతారా? ఏ మోకం పెట్టుకు చెప్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు? మీ ఇద్దరు రాష్ట్ర ఆర్థిక స్థితిని గాడిలో పెడుతున్నామని చెప్పని, గాడిలో పెట్టామని తప్పుడు మాటలు మాట్లాడతారు, అసత్యాలు మాట్లాడతారు. మరి ఈనాడు పేపర్ చెప్పినట్టుగా గత ఏడాది 1,03,631 కోట్లు మాత్రమే అప్పు తెచ్చామని చెప్తున్నారే. వివిధ కార్పొరేషన్లతో ప్రభుత్వ బాధ్యతగా తీసుకొచ్చినటువంటి అప్పుని చెప్పే ధైర్యం ఎందుకు లేదు మీకు అని అడుగుతున్నాను. ఎందుకు లేదంటే ఉద్దేశపూర్వకంగా మోసం చేయాలనేటువంటి తప్పుడు ఆలోచనతోనే మీరు ఈ లెక్కల్ని తప్పుడు లెక్కలు, దొంగ లెక్కలుగా చూపిస్తున్నారు కాబట్టి చెప్పరు. మసిపూసి మారేడికాయ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి.
ఏం చెప్తారు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నారా? తప్పు కదా నారా చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతున్నాను ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారు, కరెంటు ఛార్జీలను మీరు తక్కువ ప్రజల మీద భారం మోపట్లేదని చెప్తున్నారు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరుండేటువంటి లింగమనేని రమేష్ దా ప్రభుత్వందో అర్థం కానటువంటి ఒక ఇంట్లో మీరు ఉంటున్నారు కదా, అది లింగమనేని రమేష్ గారిదా లేదా ప్రభుత్వాందా సిఆర్డీఏదా? ఇంతవరకు క్లారిటీ కూడా ఎవడు. లింగమనేని రమేష్ గారిని సిఆర్డీఏకి ఇచ్చానంటే, సిఆర్డీఐ ప్రభుత్వానికి ఇచ్చానంటది, ప్రభుత్వం మాకు సంబంధం లేదంటది. నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారేమో నేను అద్దె కడుతున్నానంటది. మరి ఏంటిదంతా? అంటే ఎంత తిరకాసు ఉంటుంది చూడండి ఒకసారి ఇళ్లలో. ఆ ఇంటికి జగన్ గారు ఉండగా 2024 జనవరిలో కరెంటు బిల్లు ఇవ్వండి. మంగళగిరిలో యూనివర్సిటీ దగ్గర పవన్ కళ్యాణ్ గారు బస్ చేస్తున్నారు కదా, లింగంలేని రమేష్ గారి దగ్గర కొనుక్కున్నట్టున్నారు కదా ఆఫీస్ కట్టుకున్నారు, దాంట్లోనే ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2024 జనవరిలో కరెంటు బిల్లు ఇవ్వండి. ఈ జనవరిలో 2026 జనవరిలో కరెంటు బిల్లు, మీరు 2 కరెంటు బిల్లు ఆన్లైన్లో పెట్టండి, మీడియాకి రిలీజ్ చేయండి. భారం పెరిగిందా పెరగలేదా? ఏ సామాన్యుడైనా మీరు కదిపి చూడండి. విద్యుత్ ఛార్జీలు అంటే మీరు ఎంతసేపు ఆ బేసిక్ ఛార్జ్ మేము పెంచలేదంటారు, మరి ట్రూ అప్ ఛార్జీలు వివిధ రకాల పేరుతో మీరు ప్రజల మీద మోపుతున్నటువంటి భారం మీది కాదా? మీ అసమర్థత కాదా అని అడుగుతున్నాను నేను. మరి ఈ మాటలు ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్తున్నారు చెప్పండి? కరెంటు బిల్లు మీ బండారం బయటపడిపోద్ది కదా, మీరు తీయండి. ఎంత పెద్దగా ఎక్కువ అక్కర్లా, మీ ఇద్దరి కరెంటు బిల్లు, మీరుండే ఆ ఇంటిది, వారుండేటువంటి వారి మకా ఉంది, ఈ 2024 జనవరి 2026 జనవరి రెండిటి కరెంటు బిల్లులు పెట్టండి ఒకసారి మీరు. ఇకపోతే ఆయన 2022A దుర్వినియోగం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటారు. అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి భూముల్ని 22A రిజిస్టర్లో పెట్టినటువంటి 90% రికార్డు అంతా ఎప్పుడు పెట్టారు? 2016, 17, 18 ఈ 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 22A రిజిస్టర్లో ఉన్నటువంటి, అంటే 22A రెవెన్యూ ప్రొహిబిటరీ రికార్డులో ఎవరు ఎక్కించారు? ఎవరు ప్రభుత్వం ఎక్కించింది? ఇది దుర్మార్గం కాదా? ఇంత పచ్చిగా అంటే రికార్డు దొరుకుతుంది కదా. అసలు అంటే ఎంత బరి తెగించి మీరు మాట్లాడతారు. ఛాలెంజ్ చేస్తున్నా ఎవరినైనా సరే, రండి వెళ్దాం. 2016, 17, 2018 ఈ 3 సంవత్సరాల్లోనే రాష్ట్రంలో 22A ప్రొహిబిటరీ లిస్టులో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి భూముల్ని ఎక్కించారా లేదా ఆ రికార్డులోకి? జగన్ గారి ప్రభుత్వంలో ఏమైనా ఎక్కించారా? మీరు ఆన్లైన్లో పెట్టండి రికార్డుని. లేదా విలేకరులందరికీ కూడా, కేవలం మీ ఛానల్స్ అంటే మీ సొంత ఛానల్స్ కాదు, అందరి ఛానల్స్కి ఎక్రిడిషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి విలేకరికి ఆన్లైన్లో కొట్టుకు చూసేట్టుగా 22A లిస్టులో ఎప్పుడెప్పుడు బ్యాక్ ఎండ్లో ఏ సంవత్సరంలో 22Aలోకి వెళ్ళింది అడంగల్ని, ఎలక్ట్రానిక్ అడంగల్ని, వెబ్ అడంగల్ని చూసుకునేటువంటి అవకాశాన్ని మీరు కల్పించండి. లేదా ఈ అవకాశాన్ని CCLA ఆఫీసులో ఒక తహసీల్దార్నో లేదా ఒక RDO స్థాయి అధికారినో ఇచ్చి కంప్యూటర్ పెట్టి ప్రతి విలేకరికి, ఎక్రిడిషన్ ఉన్నటువంటి ప్రతి విలేకరికి, అలాగే రిజిస్టర్ కాబడినటువంటి ప్రతి రాజకీయ పార్టీకి మీరు ఈ 22A లిస్టు భాగోతం అంతా చూడటానికి దమ్ము ఉంటే మీకు అవకాశం ఇవ్వండి ప్రజలకని చెప్తున్నాను. మీకు చావుందా అని అడుగుతున్నాను. లేకుండా తప్పుడు మాటలు, అబద్ధాలు, అసత్యాలు, విషం చెమ్మటం, ఇంకా ఇంకోటి మాట్లాడతారు. విశ్వసనీయత ఉన్నటువంటి 5 కంపెనీలకి 99 పైసలకి భూములు ఇచ్చామని చెప్తారు ఈ ప్రభుత్వం. 99 పైసలకంట, 99 పైసలకి విశ్వసనీయత అంట. ఎవడా విశ్వసనీయత ఉన్నాడు? రియల్ ఎస్టేట్ కంపెనీలా? ఎవడాడు? నారా లోకేష్ గారు నిన్న ఎప్పుడో అసెంబ్లీలో కౌన్సిల్లో మాట్లాడుతున్నారు.
చట్టసభలో మాట్లాడుతూ ఆయన చెప్తారు. ఏమని మాట్లాడుతున్నారు? నాకు మోడీ గారు, భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాటా కంపెనీకి సంబంధించినటువంటి కార్ల పరిశ్రమకి రూపాయికి ల్యాండ్ ఇచ్చాడు, ఆయనే నా స్ఫూర్తి, దాన్ని ఛాలెంజ్గా తీసుకుని 99 పైసలకు ఇచ్చానని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన.